అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా మూడో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి చనిపోయాడు. మూడో దశలో మొత్తంగా పోలింగ్ శాతం కొంత తగ్గింది. అస్సోంలో అత్యధికంగా 72% పోలింగ్ నమోదు కాగా అతి తక్కువగా జమ్మూ కాశ్మీర్లో 14% పోలింగ్ జరిగింది. ప్రముఖ నాయకులతో పాటు సెలబ్రిటీలు, స్టార్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడవ దశలో ఓటింగ్ శాతం తగ్గింది. తొలి 2 దశల కన్నా మూడవ దశలోనే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. మొత్తంగా 66% పోలింగ్ జరిగింది. 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గత 2 దశల్లో జరిగినట్లే చాలా ప్రాంతాల్లో ఈవీఎంల సమస్య తలెత్తింది. ఒడిశాలోని చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లతో సమస్యలు వచ్చాయి. గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగాయి. తృణమూల్ కార్యకర్తలు బాంబులు విసరడంతో తమ కార్యకర్త చనిపోయాడని కాంగ్రెస్ ఆరోపించింది. भविष्यवाणी को अब गैर कानूनी काम से प्रधानमंत्री ने सिद्ध कर दिया है, प्रमाणित कर दिया है। कल रात को 10:30 बजे हमने लिखित रूप से कंप्लेंट की कि प्रधानमंत्री जी हमेशा, मैं कल रात की बात कर रहा हूँ, ध्यान रहे, कि जब भी वोट करते हैं वोट के बाद आदर्श संहिता का उल्लंघन करते हुए एक जुलूस निकालते हैं। हमने उस कल रात वाली चिट्ठी में लिखित दिया कि उन्होंने यही प्रक्रिया अपनाई थी 2014 के संसदीय चुनाव में, 2017 के असेंबली चुनाव में। ज़बरदस्त बात यह है, भविष्यवाणी हमारी प्रमाणित ऐसे हुई कि आज उनके चुनाव के बाद अपने वोट को दिखाकर इतने लंबे जुलूस में निकले, वो भाषण दिए, राजनीतिक वक्तव्य दिए तुरंत वोट के बाद। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ హక్కు వినియోగించుకున్నారు. రనీప్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారాయన. ఓటు వేసి వచ్చిన తర్వాత మోడీ ప్రసంగం ఇచ్చారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. ఆయనపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ గాంధీనగర్ నియోజకవర్గంలో ఓటు వేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మనవడితో కలిసొచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అసోంలో ఓటు వేశారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్లో మహిళలు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూణేలో పెళ్లి చేసుకోవటానికి ముందే ఓ మహిళ పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటు వేశారు. మూడవ దశలో అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చినా పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గానికి ఓటింగ్ జరిగింది. అక్కడ కేవలం 12% ఓటర్లు మాత్రమే పోలింగ్కు హాజరయ్యారు. తిరువనంతపురంలో ఓ వ్యక్తి తాను ఓటు వేసిన వ్యక్తికి కాకుండా వ్యక్తికి పడిందని ఆరోపించారు. ఈ ఆరోపణ అబద్ధమని తేలడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. కేరళలోని కన్నూర్ పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ మెషిన్లో పాము కనిపించడంతో పోలింగ్ నిలిపివేశారు. యూపీలోని రాంపూర్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ భద్రత కల్పించారు. మూడవ దశ పోలింగ్ ముగియడంతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 71 లోక్సభ నియోజకవర్గాలకు 4వ దశ పోలింగ్ ఏప్రిల్ 29న